హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ ట్రాక్ టెక్నికల్. ఎవరైనా ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో అది ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. దాని ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ ఎలాంటి జాబ్ అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు ఛానల్లో కంటెంట్లో వెళ్ళినట్టయితే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు మనకు ఎస్ఎస్సి నుంచి వేరియస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి కదా. లైక్ ఎస్ఎస్సి ఫేజ్ 2, ఎస్ఎస్సి సిపిఓ, సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి జేఈ, ఇలా వేరియస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఏవైతే రిలీజ్ అయ్యాయో వాటి యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ని రీషెడ్యూల్ చేయడం జరిగింది. ఆ డేట్స్ ఏంటి, రివైజ్ డేట్స్ ఏంటి, ప్రజెంట్ డేట్స్ ఏంటి, రివైజ్ డేట్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. రీజన్ వచ్చేసరికి డ్యూ టు జనరల్ ఎలక్షన్స్ ఫ్రమ్ 19th April to 1st June 2024 అండ్ కౌంటింగ్ ఆన్ 4th June 2024 కమిషన్ ఈ ఎలక్షన్ డేట్స్ వల్ల రీషెడ్యూల్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ వచ్చేసరికి జేఈ, ఎస్ఎస్సి జేఈ పేపర్ 1 ఎగ్జామ్ వచ్చేసరికి ప్రజెంట్ డేట్స్ 4th, 5th, 6th June ఉండే. బట్ రివైజ్ డేట్స్ వచ్చేసి 5th, 6th, 7th June అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫేజ్ 12 వచ్చేసరికి 6th, 7th, 8th May ఉండే. అది 24th, 25th, 26th Juneకి పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఎస్సి సిపిఓ ఏదైతే ఉందో 9th, 10th, 13th May ఉండే. అది 27th, 28th, 29th Juneకి అయితే రీషెడ్యూల్ చేయడం జరిగింది. అండ్ సిహెచ్ఎస్ఎల్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ మనకు 1st, 2nd, 3rd, 4th, 5th, 8th, 9th, 10th, 11th, 12th July ఈ డేట్స్ అయితే సిహెచ్ఎస్ఎల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి దీన్ని అయితే చెక్ చేసుకోండి. ఎగ్జామ్ డేట్స్ అయితే రీషెడ్యూల్ అయ్యాయి. ఎస్ఎస్సి జేఈ జస్ట్ 1 day డిలే ఉంది అంతే. మిగతాయి ఎస్ఎస్సి ఫేజ్ 12, సిపిఓ ఇవి మాత్రం 1 month ఎక్స్టెండ్ అయ్యాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా దీనికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మీకు ఛానల్లో పోస్ట్ చేసే కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.